ప్రస్తుతం కొంతవరకు బిగ్ బాస్ సంబంధించినటువంటి షూటింగ్ జరిగింది. 1 అవర్‌లో మేబీ మనకి పక్కా ఇన్ఫర్మేషన్ వస్తది గెలిచింది ఎవరని. నేను షార్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఈలోపు మీరు చెప్పండి. విన్నర్ ఈజ్ కళ్యాణ్, విన్నర్ ఈజ్ తనుజ. ఎవరిని నిజంగా జనం కోరుకుంటున్నారు గెలవాలని? ఎవరు గెలుస్తారో వదిలేండి. ప్రజలు నిజంగా మనస్ఫూర్తిగా ఎవరిని గెలవాలని కోరుకుంటున్నారు? కళ్యాణ, తనుజ. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. బయటకు వచ్చిన తర్వాత తనుజ, కళ్యాణ్ ఈ కామెంట్స్ చూసేలా చేస్తా. ఐ ప్రామిస్ యూ. నేను వీడియో సాక్ష్యంగా ప్రామిస్ చేస్తున్నా. మీకు ఖచ్చితంగా వాళ్ళు ఈ కామెంట్లు చూసేలా చేస్తాను. విన్నర్ ఈజ్ కళ్యాణ్, విన్నర్ ఈజ్ తనుజ. ఎవరి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావాలి. బయటకు వచ్చాక ఓడిపోయినా గెలిచినా వాళ్ళు చూస్తారు ఈ కామెంట్స్. సో ప్రజలు ఎవరి వైపు ఉన్నారో వాళ్ళకి తెలియాలి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. హౌస్లో ఈరోజు లాస్ట్ డే, నిన్నంతా కూడా మీకు వీళ్ళు వచ్చారు. శివాజీ అండ్ బ్యాచ్ సినిమాకి సంబంధించి సాంప్రదాయాన్ని శుద్ధపోసిన సినిమా సంబంధించి ప్రమోషన్స్కి వచ్చారు. ఆ తర్వాత రాజాసాబ్ కోసం నిధి అగర్వాల్ వచ్చింది. ఆ తర్వాత ప్రదీప్ అండ్ శ్రీముఖ్ వచ్చారు. అయితే ఈరోజు హౌస్లోకి నవీన్ పొలిశెట్టి రాబోతున్నారు. నవీన్ పొలిశెట్టి కంటే ముందు శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయితో రాబోతున్నాడు. ఛాంపియన్ అని ఒక మూవీ తీస్తున్నారు, వైజయంతి మూవీస్ వాళ్ళది. మన రామ్ చరణ్ కూడా ప్రమోట్ చేస్తూ అతన్ని ఎంకరేజ్ చేస్తూ స్టేజ్ మీద కూడా వచ్చాడు. ఆ సినిమాని తీయబోతున్నారు. అదొక కబడ్డీ సంబంధించి ఏదో ఒక గేమ్స్కి సంబంధించినటువంటి మూవీ. వాళ్ళ హౌస్లోకి వస్తారు ఫస్ట్. ఈరోజు లైవ్ స్టార్ట్ అవ్వడం అట్లా స్టార్ట్ అవుద్ది. వచ్చిన తర్వాత మీకు కొన్ని గేమ్స్ లాగా ఆడిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ఫస్ట్ ఇనీషియల్గా గార్డెన్లో వీళ్ళని ఏరియాలో కూర్చోబెట్టి టాప్ 5 అందరివి కట్అవుట్స్ ఉంటాయి. దాంతోపాటు శ్రీకాంత్ కొడుకు పేరు రోషన్. వీళ్ళు కొంతమందికి వైట్ టీషర్ట్స్ ఇస్తారు. అందరికీ వైట్ టీషర్ట్స్ ఇస్తారు. ఒక 5 టీషర్ట్ వేసుకున్న వాళ్ళు సేఫ్ ఆర్ అన్సేఫ్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఫస్ట్ సంజనాని హౌస్లోంచి రాజమాత సంజనాని బయటికి పంపించేస్తారు. ఇమాన్యుల్ చాలా బాధపడ్డాడు. 5th పొజిషన్లో వస్తావు అనుకోలేదు, నువ్వు కనీసం 3rd ఉంటావు అనుకున్నాను అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నాగార్జున కూడా మాట్లాడారు. నేను సూట్ కేసు దాకా వస్తాను అనుకున్నాను సార్ అంటే, అదేంటమ్మా గెలుస్తావు అనుకోలేదు. లేదు సార్, నేను నా పొజిషన్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నాకు ఎక్కడి వరకు గెలుస్తానో తెలుసు కాబట్టి నేను ఇంకా ఓడిపోతాను నాకు తెలుసు. ఇంతవరకు అయితే 3rd వరకు అయితే అనుకున్నాను, బట్ అవ్వలేదు. బట్ నా కొడుకు గెలుస్తాడు ఖచ్చితంగా అని చెప్పి స్ట్రాంగ్ చెప్పి వెళ్ళి సంజన కూర్చుంది. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వస్తారుగా, ఫ్యామిలీస్ అందరూ వస్తారు, వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుంది సంజన. కొద్దిసేపటికి ఇమాన్యుల్ని నవీన్ పొలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి వచ్చి హౌస్లో చాలాసేపు స్పెండ్ చేసి కామెడీ చేసి మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఇమాన్యుల్ని హౌస్లోంచి ఎలిమినేట్ చేశారు. హౌస్లో అందరూ షాక్ అంట. తనూజ, కళ్యాణ్, డీమన్ అందరూ షాక్. బయట జనాలు కూడా షాక్. అదేంటి 3rd ఉంటాడు కదా, 4th ఇతను డీమన్ 2nd, డీమన్ 3rd ఉండడం ఏంటి, రియల్లీ షాక్ అని అందరూ షాక్ అయిపోయారంటే. హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఇమాన్యులే కప్పు కొడతాడని నమ్మినోడు ఇమాన్యుల్. హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు గెలుస్తారంటే ఫస్ట్ నుంచి తనూజ కాకుండా ఎక్కువ మంది చెప్పిన పేరు కూడా ఇమాన్యుల్. ఎప్పుడు చూసినా జనాలు ఇచ్చే ఓటింగ్లో కూడా 2nd పొజిషన్లో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా ఇమాన్యుల్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అనేది అనౌన్స్ చేసి ఇమాన్యుల్ కూడా హౌస్ నుంచి బయటికి పంపించేస్తే వాళ్ళ అమ్మగారు నాన్నగారు, ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు దారుణం అనిపించింది నాకైతే. ఎక్కి ఏడుస్తున్నారు బాబు. ఖచ్చితంగా 3rd పొజిషన్కి డిజర్వ్ అవుతాడు ఇమాన్యుల్, నేనైతే నమ్ముతాను అబ్బా. 4th డీమన్ అని నమ్ముతాను. డీమన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్, నాకేం యాంటీ లేదు. ఫస్ట్లో అతను నచ్చేవాడు కాదు, ఇప్పుడు బాగా నచ్చుతున్నాడు. డీమన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేయర్. కానీ ఇమాన్యుల్ ఖచ్చితంగా 3rd పొజిషన్ నేనైతే నమ్ముతాను. ఎందుకంటే మంచి ఎంటర్టైన్మెంట్. ఆఫ్ కోర్స్ నామినేషన్స్కి భయపడతాడు, అతనిలో కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి కాదని. కానీ 3rd పొజిషన్కి అయితే డిజర్వ్ అబ్బా అతను. ఇంకా కళ్యాణ్, తనుజ ఇంట్లో ఎవరి పేరు తీసుకున్నా, ఇన్ని సీజన్స్లో ఎవరి పేరు తీసుకున్నా మీరు కామెడీ చేసేవాళ్ళు, అవినాష్ అని ఇంకెవరెవరో వచ్చారు. ఫస్ట్లో అయితే ధనరాజ్ వచ్చాడు. అట్లా తర్వాత ప్రతి సీజన్కి ఒక కామెడీ చేసేవాళ్ళు వస్తారు. అందరిలోకెల్లా నాకు పర్సనల్గా నచ్చినోడు ఇమాన్యుల్. చాలా బాగా కామెడీ చేశాడు, అందరిని ఎంటర్టైన్ చేశాడు. సో అట్లాంటి ఇమాన్యుల్ ఇలా వెళ్ళిపోవడం అనేది నాకైతే చాలా బాధేసింది. అందరూ దారుణం ఇమాన్యుల్ వెళ్ళిపోవడం ఏంటని అందరూ బాధపడ్డారంట. సో ఇది జరిగింది హౌస్లో. మీకేమనిపించింది ఈ అంశం గురించి కామెంట్ చేయండి. అండ్ విన్నర్ ఎవరు? కళ్యాణ్ ఈజ్ విన్నర్, తనూజ ఈజ్ విన్నర్. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.